జై శ్రీకృష్ణ మిత్రులారా, ఈ ఆధ్యాత్మిక యాత్రలో మీకు హృదయపూర్వక స్వాగతం. ఓ కృష్ణ, ఈరోజు దివ్యవాణిని వినే ప్రతి భక్తుని జీవితంలో నీ కృప ఎల్లప్పుడూ నీడలా ఉండాలని, వారి కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను. స్నేహితులారా, ఇక ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణుని అమృతమే ఉపదేశాలతో కూడిన ఈ అద్భుత యాత్రను ప్రారంభిద్దాం. కృష్ణుడు ఇలా అంటాడు: ఆనందంగా ఉండాలంటే నీ జీవిత నిర్ణయాలను నీ పరిస్థితులను బట్టి తీసుకో. లోకం చూసి నిర్ణయాలు తీసుకునేవాడు ఎప్పుడు బాధలోనే ఉంటాడు. ఎవరేమైనా అన్నా నీ మనసును శాంతంగా ఉంచుకో. ఎందుకంటే సూర్యకిరణాలు ఎంత శక్తివంతంగా ఉన్నా సముద్రాన్ని ఆరబెట్టలేవు. ఒక పక్షి బాధతో ఇలా ఫిర్యాదు చేసింది: ఓ దేవా, నేను ఎంతో కష్టపడి గూడు కట్టుకున్నా, నీవు తుఫాను పంపి నా ఇంటిని నాశనం చేశావు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది: నీ గూటిలో పాము చేరింది నిన్ను తినడానికి, అందుకే నేను తుఫాను పంపాను. నీవు మేల్కొని ఎగిరిపోయి నీ ప్రాణం కాపాడుకునేలా చేశాను. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ ఆ దేవుడు మనల్ని ఎలాంటి ప్రమాదాల నుండి రక్షిస్తాడో మనకు అస్సలు తెలియదు. దేవుడు నిన్ను కష్టాల వైపు తీసుకెళ్తున్నాడని చెప్పేసి అనుకుంటే నమ్ము. ఆయన నిన్ను ఆ కష్టాల నుండి బయటకు కూడా తీసుకెళ్తాడు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇతరులను నిందించడం వల్ల ఏ లాభం లేదు. దీనికి సులభమైన మార్గం ఏమిటంటే నీ మనసుని దేవునికి సమర్పించు. దేవునితో కలిసిన వెంటనే జీవితంలో సంతోషం, శాంతి, సంయమం, సహనం, ప్రేమ, కొత్త శక్తి, సరైన మార్గం, సంతృప్తి వంటివి ప్రారంభమవుతాయి. మన మనసు బాధ నుండి ఎలా విముక్తి పొందుతుందో మనకు తెలియదు. ఒకవేళ దేవుడు నిన్ను ఎక్కువ కాలం ఆగమని చేస్తున్నాడంటే సిద్ధంగా ఉండు. ఆయన నీవు అడిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇవ్వబోతున్నాడని అర్థం. వారిని మోస్తే పుణ్యమని భావిస్తారు, కానీ బ్రతుకున్న వారికి సహాయం చేయడానికి కూడా పుణ్యంగా భావిస్తే జీవితం ఎంత సులభం అవుతుందో కదా. జీవితం గురించి ఎక్కువ ఆలోచించకు, ఎందుకంటే నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు కూడా నీ గురించి ఏదో ఒకటి ఆలోచించి ఉంటాడు కదా. నీ గతం బాధలతో నిండి ఉన్న రేపటి రోజు నీ చేతుల్లోనే ఉంది. మనసు అందమైనది, దానికి స్వంత జ్ఞానం లేదు, దానికి ఏమీ తెలియదు, సరైన మార్గం చూపదు. అందుకే అందమైన మనసు మాటలు విని ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మానేసే. ఎల్లప్పుడూ నీ బుద్ధిని ఉపయోగించు, మనసును కాదు. ఎందుకంటే అందమైన మనసు నిన్ను ముఖ్యమైన పనులు చేయకుండా ఆపుతుంది. నీవు బుద్ధితో ముఖ్యమైన పనులు చేయడం ప్రారంభిస్తే నీ మనసు క్రమంగా నీ స్నేహితుడిగా మారుతుంది. కానీ ఇప్పుడు నీ మనసుని శత్రువులా పనిచేస్తూ నిన్ను రోజు రోజుకు నాశనం చేస్తుంది. ముఖం మీద నిజం చెప్పి కోపంతో మాట్లాడే వాళ్ళ నీ ముందు ఒకలా, వెనుక ఒకలా ఉండే వాళ్ళకంటే కోట్ల రెట్లు గొప్పవాళ్ళు. ఎవరి బాధనైనా అర్థం చేసుకోవాలంటే మనిషిలోని మానవత్వం ఉండాలి. కాకి కోయిలా గొంతును అణచవచ్చు, కానీ తన గొంతును మధురంగా చేయలేదు. అలాగే నిందించే వ్యక్తి సజ్జనుడిని దూషించవచ్చు, కానీ స్వయంగా సజ్జనుడు కాలేడు. ఒంటరితనం నీకుంటే దాన్ని వరంగా భావించు, ఎందుకంటే దేవుడు నీలో సంస్కరణలు చేసుకోవడానికి కొంత ఎక్కువ సమయం ఇచ్చాడు. ఒంటరిగా ఉండడం, ఆనందించడం నేర్చుకో, ఎందుకంటే ఎవరు శాశ్వతంగా నీతో ఉండరు. కాలానికి ఒక మంచి అలవాటు ఉంది, అది ఎలా ఉన్నా గడిచిపోతుంది. విజయవంతమైన వ్యక్తి సంతోషంగా ఉండకపోవచ్చు, కానీ సంతోషంగా ఉండే వ్యక్తి తప్పక విజయవంతం అవుతాడు. సుఖంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మరిచిపోవద్దు, దుఃఖంలో ఉన్నప్పుడు దేవునిపై నమ్మకం ఉంచు. ప్రజలు రంగులు మారుస్తారు, కానీ మురళీధరుడు కాలాన్ని మారుస్తాడు. మనిషి జీవితం అతని కర్మలపైనే నడుస్తుంది. కర్మలు ఎలా ఉంటే జీవితం అలా ఉంటుంది. నీవు చేసింది తప్పక నీ ముందుకు వస్తుంది, ఎందుకంటే కర్మ ఎవరికి సొంతం కాదు. జీవితం చాలా అందమైనది, కొన్నిసార్లు నవ్విస్తుంది, కొన్నిసార్లు ఏడిపిస్తుంది. కానీ జీవిత గడ్డులో సంతోషంగా ఉండేవాడి ముందు జీవితం తల వంచుతుంది. కోల్పోయి పొందడంలో ఒక విశేషమైన ఆనందం ఉంది. ఏడ్చి నవ్వడంలో ఒక ప్రత్యేకమైన సుఖం ఉంది. ఓడిపోవడంలో జీవితంలో ఒక భాగం, కానీ ఓడిపోయి గెలవడంలోని ఆనందం వేరే. మంచివాడు కావడానికి ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు. నీవు మంచివాడిగా మారు. ప్రజలు నిన్ను అనుకరించేలా చేయి. జీవితం ఒక్కసారే వస్తుంది అనడం తప్పు. మరణం ఒక్కసారే వస్తుంది, జీవితం ప్రతిరోజు వస్తుంది. నీ నవ్వుకు నీవే యజమాని అయిన రోజు ఎవరు నిన్ను ఏడిపించలేరు. ఎవరైనా నీ దగ్గర ఏదైనా అడిగితే ఇచ్చేందుకు సిద్ధంగా ఉండు, ఎందుకంటే దేవుడు నిన్ను ఇచ్చేవారిలో ఉంచాడు, అడిగేవారిలో కాదు. మంచి కాలాన్ని చూడాలంటే చెడు కాలాన్ని కూడా భరించాలి. ఎవరి నుండి ఆశించకు, ఎందుకంటే సేవకు నిజమైన విలువ దేవుడు మాత్రమే ఇస్తాడు. నీవు పొందాలనుకునే దానిపై ఎల్లప్పుడూ నీ దృష్టిని ఉంచు, నీవు కోల్పోయిన దానిపై కాదు. అన్నదానం కంటే గొప్ప దానం లేదు, తల్లిదండ్రుల కంటే గొప్ప దేవత లేదు. జీవితంలో గొప్పదేమిటంటే నీ రహస్యాలను ఎవరికీ చెప్పకు. గౌరవం, సమయం ఇస్తే ప్రజలు నిన్ను తక్కువగా భావిస్తారు. నీ గురించి ఎవరైనా వెనక్కి మాట్లాడితే భయపడకు, ఎందుకంటే గొప్పవారి గురించి వెనకాల మాట్లాడుతూ ఉంటారు.
విజయం ఎప్పుడు అడిగితే రాదు, అడిగితే భిక్ష మాత్రమే వస్తుంది. విజయం కోసం నీవు ఖచ్చితంగా కష్టపడాలి. చిన్న చిన్న తప్పులను నివారించడానికి ప్రయత్నించు. ఎందుకంటే మనిషి పెద్ద కొండల వల్ల కాదు, చిన్న రాళ్ల వల్ల తడబడతాడు. నీ తప్పులను ఒప్పుకోకపోతే నీవు ఎప్పటికీ మంచి మనిషివు కాలేవు. ఇవ్వడం ప్రారంభించు, గౌరవం, సంపద ఆటోమేటిక్గా వస్తాయి. అవమానానికి ప్రతీకారం పోరాటంతో కాదు, మరింత విజయవంతం కావడం ద్వారా మనం ఆ యొక్క అవమానాన్ని తీర్చుకోవచ్చు. చెడు చేయాలనే ఆలోచన వస్తే రేపటికి వాయిదా వేయి. మంచి చేయాలనే ఆలోచన వస్తే ఈరోజే. నీతో కలిసి మోసం చేసేవాడి కంటే పెద్ద శత్రువు లేడు. నీ ముందు నీ చెడును చెప్పేవాడి కంటే గొప్ప స్నేహితుడు లేడు. నిజం చెప్పేవాడు గంభీరంగా ఉండవచ్చు, కానీ వంచకుడు కాదు. నీ చెడు గతాన్ని విడిచిపెట్టు, అది నీ భవిష్యత్తును కలుషితం చేస్తుంది. జీవితాన్ని జీవించడానికి రెండు మార్గాలు. నీకు నచ్చిన దాన్ని సాధించు, లేదా నీకు దొరికిన దాన్ని ఇష్టపడడం నేర్చుకో. వస్తువుల విలువ అవి దొరకక ముందు, మనుషుల విలువ వారిని కోల్పోయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఉచితంగా దొరికేది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. ఈ లోకంలో ప్రతి బంధానికి ఏదో ఒక ధర ఖచ్చితంగా చెల్లించాలి. అవమానానికి అంత గౌరవంతో సమాధానం ఇవ్వు. ఎదుటివాడు సిగ్గుపడేలా నీ సమస్యలకు ఇతరులే కారణమని అనుకుంటే నీ సమస్యలను నీవు ఎన్నటికీ పరిష్కరించలేవు. ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. అందుకే దేవుడు మనకు రెండు చెవులు, ఒక్క నోరు ఇచ్చాడు. తరచూ క్షమించు, కానీ విశ్వాసం ఒక్కసారి పెట్టు. జీవితంలో ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకు. వారు నీ చిరునవ్వును లాగేసే అంత విజయం వారిదే అవుతుంది. అప్పుడు వారు కాలం, పరిస్థితులపై ఏడవరు. ఏది శాశ్వతం కాదు. అతిగా ఒత్తిడి అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే పరిస్థితి ఎంత చెడ్డదైనా మారిపోతుంది. కాలంతో పాటు అన్నీ మారతాయి. ప్రజల మార్గాలు, భావనలో మనం కూడా నీవు ఈరోజు చేసినది నీతోనే తిరిగి వస్తుంది. ఇది విధి నియమం. ఎందుకంటే అవసరాన్ని ఎవరైనా తీర్చగలరు, కొరతను ఎవ్వరూ తీర్చలేరు. నీవు ఏదైనా ఇవ్వలేకపోతే దీవెనలు ఇవ్వు. ఎందుకంటే దీవెనల కోసం ధనవంతుడు కూడా చేతులు చాచుతూ ఉంటాడు. నీవు ఎవరికైనా బాధ కలిగిస్తున్నావని అనిపిస్తే అక్కడ నుండి తప్పుకోవడమే చాలా మంచిది. మోసం, పాపం అంతా చెయ్యి, నీవు భరించగలిగినంత మాత్రమే. ఎందుకంటే ప్రకృతి ఎవరిని వదలదు. అందరి లెక్క భూమిపైనే తీరుతుంది. నీకు శత్రువులు లేరంటే నీవు సత్యం చెప్పాల్సిన చోట కూడా మౌనంగా ఉన్నావు అని చెప్పేసి అర్థం. ప్రేమ ఉచితమైన ఈ భూమిపై అత్యంత విలువైనది సుఖం. జీవితంలో కొన్ని లోతు బంధాలు బలహీనలతో ఉంటాయి. వారు బొమ్మల విశ్వాసాన్ని బద్దలు చేస్తారు. వర్షం, ఎండ కలిస్తేనే ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అందమైన జీవితానికి సుఖం, దుఃఖం రెండూ అవసరం. మనిషి చింత, ఒత్తిడిలో ఉంటాడు ఎప్పుడంటే తన కోసం తక్కువ, ఇతరుల కోసం ఎక్కువ జీవించినప్పుడు. నిన్ను తడబడే క్షణాన్ని చెడ్డదని అనకు, దాన్ని గౌరవించు. ఎందుకంటే అది నీకు జీవన రీతిని నేర్పుతుంది. నీ విజయంలో నీవు ఇష్టపడేవారు, నీ పోరాటంలో నిన్ను ఇష్టపడేవారు ఉంటారు. నీవు ఎంతగా చెదిరితే అంతగా నీవు నీలమవుతావు. ఇది జీవిత సత్యం. కొన్ని తప్పు నిర్ణయాలు జీవితంలో సరైన అర్థాన్ని నేర్పుతాయి. బంధాలను నిలబెట్టడానికి ఒకే షరతు: ఇతరుల లోపాలను అస్సలు చూడకు, మంచిని మాత్రమే చూడు. అవసరం లేకుండా ఇతరులను గౌరవించడం మంచి వ్యక్తిత్వం యొక్క గుర్తు. ఎల్లప్పుడూ దేవునిపై ఆశ ఉంచు. ఎందుకంటే ఈ లోకంలో దేవుడంత త్వరగా ఎవరూ సంతోషించరు. మనసు శాంతిగా ఉన్నవాడు, మాట్లాడేటప్పుడు, పనిచేసేటప్పుడు శాంతిగా ఉండేవాడు, అతడే సత్యాన్ని పొందినవాడు. దుఃఖం నుండి విముక్తి పొందినవాడు ఇతరులను కాల్చే ముందు తనను తాను కాల్చుకుంటూ ఉంటాడు. అలాగే మన కోపం కూడా ఇతరులను నాశనం చేసే ముందు మనల్ని నాశనం చేస్తుంది. జ్ఞానవంతమైన మాటలు రెండు రకాల వారు చెప్తూ ఉంటారు: వయసు ఎక్కువ ఉన్నవారు, లేదా చిన్న వయసులోనే చెడు కాలాన్ని, అనుభవాలని చూసినవారు. ఈ లోకంలో ఉత్సాహం వంటి అగ్ని, మూర్ఖత్వం వంటి జలసి, ద్వేషం వంటి మృగం, లోపం వంటి పదును లేవు. గుణాలు 36 కావాల్సిన అవసరం లేదు, 4 ఉన్నా సరే చాలు. మంచి ప్రవర్తన, స్వచ్ఛమైన ఉద్దేశం, నీతిగల హృదయం. నీవు నీ తప్ప ఈ లోకంలో ఎవరూ లేరని తెలిసిన రోజు, అప్పుడు నీ నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. అతిగా ఆశలను ఆపివేయి, మనశ్శాంతి తిరిగి వస్తుంది. కొందరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే వారి బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని వారికి తెలుసు. నీ హృదయం
విషయాన్ని ఎవరికైనా చెప్పినా వారు దాన్ని అపహాస్యం చేస్తారు. ఇతరుల హక్కు, సంతోషం లాగి వాడి యొక్క సుఖం చాలా తక్కువ కాలం ఉంటుంది. బంధాలు అనుభవించడానికి చాలా వినయం కావాలి. ఎల్లప్పుడూ సరైన పని చేయడం సులభమైనది కాదు. పేదరికం నుండి నేర్చుకున్న పాఠాలు మనిషిని అంతరంగంలోకి మార్చేస్తాయి. నీవు మాట్లాడే విధానంలోనే వినడం కూడా ఇష్టపడు. దేవుడు నీ సన్నిహిత స్నేహితుడిగా చేసుకో. ఎందుకంటే ఈ లోకం నిన్ను విడిచిపెట్టినా దేవుడు నీతో ఉంటాడు. నిన్ను మెరుగుపరిచి, నిన్ను బాధ్యతగా భావించి, నీ గురించి శ్రద్ధ తీసుకొని, నిన్ను సొంతంగా భావించి, నీకు సహాయం చేసి, నిన్ను అర్థం చేసుకునే వారితో స్నేహాన్ని నిలబెట్టు. మరణ సమయంలో నీ మాట ఎవరు వినరు. నీ కర్మగతియే నిన్ను ఎటువైపు లాగుతుందో నిర్ణయిస్తుంది. ఆరోగ్యం అతి గొప్ప బహుమతి, సంతృప్తి అతి గొప్ప సంపద, విశ్వాసం అతి గొప్ప బంధం. మోసం చేస్తే మోసం తిరిగి వస్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. సత్యంతో జీవిస్తే ప్రతి క్షణం సుఖం లభిస్తుంది. మనసు, సంకల్పం, శరీరం, శక్తిని ఒక పనిలో పూర్తిగా పెడితే విజయం తథ్యం. భాగ్యం తలుపులు తట్టడం కంటే కర్మ తుఫాను సృష్టించు తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకుంటూ ఉంటాయి. కోపంలో భ్రమ జనిస్తుంది. భ్రమ బుద్ధిని నాశనం చేస్తుంది. బుద్ధి నాశనం కాగానే మనిషి పతనమవుతాడు. మంచి మర్యాద విడిచిపెడితే వినాశనం. వాక్కు మర్యాద విడిచిపెడితే సర్వనాశనం. ఎవరినైనా మోసం చేయడం అప్పు లాంటిది. అది మీకు ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కలియుగంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు. వాతావరణం, మనుషులు ఎప్పుడు మారిపోతారో అస్సలు తెలియదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నీవు నా వైపు చూస్తే నేను కూడా నీ వైపు చూస్తాను. నీవు ఏ భావంతో నన్ను స్మరిస్తావో ఆ భావంతో నేను నీ దగ్గరకు వస్తాను. ప్రతీకారం గురించి అస్సలు ఆలోచించకు. నీతో చెడుగా ప్రవర్తించిన వారికి చివరిలో చెడే జరుగుతుంది. ఈ లోకంలో సమయం అత్యంత విలువైనది. దాన్ని వృధా చేయకు, అస్సలు చేయకు. లేకపోతే చివరిలో నీకు పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు. నీ జీవితాన్ని ఎవరితోనూ అస్సలు పోల్చుకోకు. చంద్రుడు, సూర్యుడు ఒకరినొకరు పోల్చుకోరు. ఎందుకంటే ఇద్దరు తమ సమయంలోనే ప్రకాశిస్తారు. ఏ పని చేయడానికైనా సరే భయం కలిగితే ఆ భయం నీ పని నిజంగా ధైర్యంతో నిండినదని సంకేతం. ఎత్తైన కొండలు నిన్ను అస్సలు ఆపవు. నీ బూట్లో ఉన్న చిన్న రాయి నిన్ను ఆపుతుంది. ఆ రాయిని తొలగించు. చచ్చిన చేపను మాత్రమే నీటి ప్రవాహం నడిపిస్తుంది. జీవం ఉన్న చేప తన మార్గాన్ని తానే సృష్టించుకుంటుంది. నీ ధైర్యాన్ని నీ సమస్యలకు చెప్పు. నీ సమస్యలు ఎంత పెద్దవో నీ ధైర్యం ఎంత గొప్పదో చెప్పు. నిజమైన విజయవంతుడు తన శత్రువులపై గెలిచేవాడు కాదు, తన కోరికలపై గెలిచేవాడు. నీవు కేవలం ఎవరో అది నీవు చేయలేవని అన్నందుకే నీ కళలపై పని చేయడం ఆపేస్తే అది నీ కళ కాదు, అది కేవలం చిన్న ఇష్టం మాత్రమే. తెలియని వారి మాటలను గుండెల్లోకి అస్సలు తీసుకోకు. ముందుకు సాగి ఏదైనా సాధించి చూపించు. జీవితంలో మంచి వ్యక్తుల కోసం వెతుకు. నీవు మంచి వ్యక్తిగా మారు. నీవు ఎవరి జీవితంలోనైనా ఆశను నింపగలవు. నీవు ఎగరలేకపోతే నడువు, నడవలేకపోతే పాకు, పాకలేకపోతే ఒగ్గు, కానీ ఎప్పుడూ ముందుకు సాగు. ఒకసారి గురువు తన శిష్యులను ఇలా అడిగాడు, మనలో నిరంతరం ఒక గొప్ప యుద్ధం జరుగుతుందని నీకు తెలుసా? శిష్యులంతా మౌనంగా ఉండగా గురువు ఇలా అన్నాడు, నిజంగా మనలో రెండు తోడేళ్ల మధ్య గొప్ప యుద్ధమే జరుగుతుంది. ఒక నల్ల తోడేలు కోపం, ఈర్ష్య, అహంకారం, దుఃఖం, లోభం, దొంగతనం, అబద్ధం వంటి భాష మాట్లాడుతుంది. రెండవది తెల్ల తోడేలు ఆనందం, ప్రేమ, దయ, ఆలోచన, సద్భావన వంటి భాష మాట్లాడుతుంది. ఈ యుద్ధ శబ్దంలో మనం ఇప్పటికే ఉన్న మనశ్శాంతిని మరచి దాన్ని వేరెక్కడో వెతుకుతాం. గురువు ఇలా అన్నాడు, మనలో ఎవరు ఈ యుద్ధ శబ్దం నుండి తప్పించుకోలేరు. ఈ యుద్ధం నాలోనే జరుగుతుంది. శిష్యులు గురువు మాటలను శ్రద్ధగా విని ఇలా అడిగారు, గురూజీ, ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? గురువు ఇలా చెప్పాడు, నీవు ఏ తోడేలుకు ఆహారం పెడతావో అది గెలుస్తుంది. ఆహారం అంటే మన దృష్టి, శక్తి. నీవు ఏ తోడేలు మాటలపై దృష్టి పెడతావో అది బలవంతమవుతుంది. అందుకే కోపానికి ముందు దయను, లోభానికి ముందు ఉదారతను, చింతకు ముందు శాంతిని, ఈర్ష్యకు ముందు సద్భావనను ఎన్నుకోవాలి. శరీరానికి విశ్రాంతి ఇస్తే అది తనంతట తానే బాగవుతుంది. అలాగే మనసుకు శబ్దం నుండి విశ్రాంతి లభిస్తే అది తనంతట తానే నిర్మలమవుతుంది. మిత్రులారా,
ఈ కథలో ఇంతవరకు చెప్పినవన్నీ కూడా మీ హృదయాన్ని తాకి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఈ కథ మీ జీవితంలో కొత్త కాంతిని నింపి మీ మనసును శాంతితో నింపాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈ కథ మీకు ఒక ఆధ్యాత్మిక దీపంలా కాంతినివ్వాలని, మీ జీవితంలో సరైన మార్గాన్ని చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుని ఈ ఉపదేశాలు మీ హృదయంలో నీడలా నిలిచి కష్ట సమయాల్లో ధైర్యాన్ని, సుఖ సమయాల్లో వినయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను. జీవితం ఒక అందమైన యాత్ర. దీన్ని ప్రేమతో, శాంతితో, ధైర్యంతో నడపండి. మీరు ఈ కథను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే మంచి మాటలు వ్యాపించినప్పుడు లోకం మరింత అందంగా కనిపిస్తుంది. మళ్ళీ కొత్త కథతో, కొత్త స్ఫూర్తితో మనమైతే కలుద్దాం. అప్పటి వరకు జై శ్రీకృష్ణ.